హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. వాలీబాల్ ఆడుతుంటే చిన్ని వచ్చేసి తన పేపర్ కెమెరా తోటి ఫొటోస్ తీస్తూ ఉందండి. మీ దగ్గర పేపర్ తోటి కెమెరా చేసే టాలెంట్ కూడా ఉందా? ఒక కెమెరా ఏంటి, ఏదైనా చేయగలను. ఏంటి కీర్తి, ఎగ్జామ్ క్యాన్సల్ అయింది కదా, ఎందుకు ఇంకా చదువుతున్నావు? ఎగ్జామ్ క్యాన్సల్ అయినా మళ్ళీ పెడతారు కదా. ఓకే చదువుకో. ఏంటి తను కీర్తి వాయిస్ తీసుకెళ్తుంది. పోయి ఎక్కడికి వెళ్ళింది? శ్రేయ ఎందుకో భయపడుతూ ఉంటే లోహిత వచ్చేసి ఏం భయపడకు, నేనున్నా కదా అంటే తను వచ్చేసి లేదు మా మామయ్యకి తెలిస్తే చాలా టెన్షన్ అవుతాడు, చాలా ప్రబంధం, అలా మా మమ్మీ అయితే నన్ను చంపేస్తుంది అంటే లోకి అంటుంది, కూల్ శ్రేయ కూల్, నువ్వేం కంగారు పడకు, నేను సెట్ చేసా కదా అని వాళ్ళ మమ్మీ వచ్చేసి తనకు అడుగుతుంది పని మనిషికి, మ్యాడీ రూమ్ క్లీన్ చేసావా అంటే లేదు చేయలేనమ్మా, నేను ఎప్పుడు క్లీన్ చేయలేను, బాబే క్లీన్ చేసుకుంటాడు, ఆ రూమ్లోకి ఎవరికి రానియరు అని తను చెప్తుందన్నమాట. వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఏముంది మ్యాగీ రూమ్లో అంత సీక్రెట్, మా వదినని కూడా రానియకపోవడం, వెళ్ళి చూద్దాం ఏముంటుందో. వాళ్ళ అత్తయ్య వెళ్ళి మ్యాడీ రూమ్లో చూస్తే చిన్ని ఐ లవ్ యూ చిన్ని అని ఫోటోకి ఉంటే వాళ్ళ అత్తయ్య చూసి చాలా షాక్ అయ్యి వాళ్ళ మ్యాడీ వాళ్ళ మమ్మీని పిలుస్తుంది. ఏంటి వదినా, ఏంటి ఇది, రూమ్ అంతా చిన్ని ఫొటోస్ తగిలించుకొని నిన్ను ఈ రూమ్లోకి రానికపోవడం ఏంటదినా, ఏంటిది? చిన్నిని ప్రేమించినా కానీ నువ్వు మనసు మారుస్తావని వాడు శ్రేయకిచ్చి పెళ్లి చేశాడని అనుకున్నాను, కానీ వాడు రూమ్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాడని నేను ఎప్పుడు అనుకోలేదు. చిన్నిని టైంపాస్కి లవ్ చేస్తున్నాను అనుకున్నా, కానీ వాడు చిన్నే లోకం అనుకొని జీవిస్తున్నాడు వదినా. ఇలా అయితే నా కూతురు జీవితం ఏమైపోవాలి వదిన? చిన్నప్పటి నుంచి బావే నా మొగుడని పెరుగుకుంటూ వచ్చింది. తను ఇది విషయం తెలిస్తే తను చనిపోతుంది, ప్రాణాలతో ఉండను. ఎందుకు వదిన? వాడు చిన్నిని ప్రేమిస్తున్నాను తెలిసి కూడా మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు. వాడేదో చిన్నపిల్లగాడు, ప్రేమ దోమ అంటాడు, అలా అని నేను వాడి మాట వింటాననుకుంటున్నావా? ఎలా అయినా వాడిని నీ కూతురు మెడలో తాళి కట్టేలా చేస్తాను. నమ్మకం లేదు వదిన, నమ్మకం లేదు. ఈ దేవుని సాక్షిగా, ఈ అగ్ని సాక్షిగా నీ కూతురే ఇంటి కోడలు అవుతుందని నేను ప్రమాణం చేస్తున్నాను. సో మచ్. నా కాలేజ్లోకి వచ్చి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరి నా ఫైల్లో నుంచి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకొని వెళ్ళారంటే వాళ్ళకి ఎంత ధైర్యం! స్టూడెంట్స్ కాదు, క్రిమినల్స్ అనాలి. వాళ్ళకు ఇచ్చిన టైం అయిపోయింది. అణువు వెతకండి ఈ రూమ్లో. ఏ నేరస్తుడైనా ఏదో ఒకటి మర్చిపోతారు కదా, చూద్దాం ఎవరో వాళ్ళు. సార్ వాచ్ దొరికింది. అయితే ఇది ఎవరో క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళదే అయ్యుండొచ్చు. సార్ ఆ వాచ్ కీర్తి సార్. కీర్తి ఎవరు? బీటెక్ స్టూడెంట్ సార్. అయితే ఆ అమ్మాయే లీక్ చేసిండొచ్చు. కేసులో నన్ను సేవ్ చేయడం కోసం తన ఇచ్చావా ఏంటి? అలా ఏం లేదు. సార్ ఎందుకు పిలిచానో నీకు తెలీదా? ఈ వాచ్ ఎవరిది? నాదే సార్. మీ దగ్గర ఎలా ఉంది? దొంగతనంకి వచ్చినప్పుడు ఆడ పడిపోయింది. నేను క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయడం ఏంటి సార్? షటప్, హౌ డేర్ యూ? ఆడపిల్లవై క్వశ్చన్ పేపర్ అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్తావా? ప్రతిసారి ఇలానే చేసి కాలేజ్ టాపర్ అవుతున్నావా? లేదు సార్, నేను అలాంటి పని చేయలేదు. చదివి టాపర్ అయ్యాను సార్. దొంగ దొరికినాక ఇలానే మాట్లాడతారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేను సార్, దయచేసి నన్ను నమ్మండి. నీ ఏడుపుకి ఎవరు ఇలా నమ్మరు. అంటే వాళ్ళు ఈ కాలేజ్లో ఉండకూడదు. తక్షణమే మీకు డిబార్ చేస్తున్నా. ఫ్యామిలీ అంటే నా మీదనే ఆధారపడి ఉంది సార్. క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను సార్, నాకు జాబ్ వస్తుంది. ప్లీజ్ సార్, డిబార్ చేస్తే నా ఫ్యామిలీ వీధిలో వస్తుంది సార్. దయచేసి నీ కాల్ పట్టుకుంటాను సార్, ప్లీజ్. కీర్తి ఏడ్చుకుంటూ వెళ్తుంది. మనకు క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది కీర్తినే. ఏంటి?